ఓకేనా? కొద్దిగా వెనక్కి వెళ్ళు. ఓకే. సిబిఏకి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా మనం టీవీలో పిల్లలందరికీ చూపించాల్సి ఉంటుంది. ఆ వీడియోస్ మన మొబైల్లో అయితే వస్తున్నాయిలే, కానీ టీవీలో ఏ విధంగా డిస్ప్లే చేయాలి యూట్యూబ్లో అనేది మనకి కాస్త ఇబ్బందికరంగా ఉంది. వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, మన మన మొబైల్లో ప్లే చేస్తూ వాటిని డిస్ప్లే డైరెక్ట్గా టీవీలో ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మన రిమోట్లో యూట్యూబ్ అనే బటన్ ఉంటుంది. ఈ యూట్యూబ్ అనే బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన టీవీ మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన మొబైల్ని ఈ టీవీని లింక్ చేయబోతున్నాం అనమాట. లింక్ చేసి ఆ వీడియో ఏదైతే మనం ప్లే చేస్తామో అక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ రిమోట్ మన మొబైలే మన రిమోట్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ దానికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ యూట్యూబ్ బటన్ని క్లిక్ చేస్తాము. ఈ విధంగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లో చూసుకుంటే లింక్ విత్ టీవీ అని ఉంటుంది. ఇప్పుడు సెలక్షన్ ఇక్కడ ఉంది. నేను ఈ రింగ్లో లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఇవన్నీ వచ్చాయి, చూడండి కనిపిస్తున్నాయా? ఇవన్నీ వచ్చిన తర్వాత కిందకి డౌన్ 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 ఇలా క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో సెట్టింగ్స్ దగ్గరికి వస్తాం. ఈ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఓపెన్ అవుతాయి. లింక్ విత్ టీవీ కోడ్ అని కనిపిస్తుంది, చూడండి. లింక్ విత్ టీవీ కోడ్, దీన్ని మనం ఆన్ చేసుకోవాలి. అంటే నావిగేట్ ఇక్కడే చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ బటన్ ఇలా క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి లింక్ విత్ టీవీ కోడ్ దగ్గరికి కిందకి వస్తాం. లింక్ విత్ టీవీ కోడ్ ఉంది కదా, ఇక్కడ మనకు టీవీ కోడ్ వస్తుంది. సేమ్ మన మొబైల్లో మన యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాస్ట్ సింబల్ వస్తుంది అనమాట. ఈ సింబల్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత టీవీ కోడ్, ఎంటర్ టీవీ కోడ్ అని వస్తుంది. ఆ టీవీ కోడ్ని సేమ్ ఇదే నంబర్ని మనం అక్కడ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం అక్కడ ప్లే చేస్తుంటే వీడియో ఇక్కడ వస్తుంది. కావాలంటే దాన్ని మన సౌండ్ పెంచడమా తగ్గించడమా అన్నీ కూడా మన మొబైల్ నుంచే చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఫీచర్ని మాత్రం మనం ఉపయోగించుకుంటే టీవీలో అన్వాంటెడ్ యూట్యూబ్ వీడియోస్ రాకుండా మనం నివారించుకోవచ్చు. మన మొబైల్ కంప్లీట్గా మన మొబైలే రిమోట్ లాగా పనిచేస్తుంది. మన మొబైల్ నుంచే మనం ఏ వీడియో చూపించాలి, ఏ వీడియో వద్దు అనేది మనమే డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ నావిగేట్ చేయడం, ఇక్కడ టైప్ చేయడం, ఇక్కడ సెర్చ్ చేయడం అనేవి మనం చేయకుండా మన మొబైల్లోనే మొత్తం మన కంట్రోల్లోనే పెట్టుకోవచ్చు. అన్వాంటెడ్ వీడియోస్ అనేవి పిల్లలు చూడకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మన మొబైల్లో కూడా యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ కాస్ట్ సింబల్ పైన కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేయాలన్నమాట. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత టాప్లో కనిపిస్తుంది కదా స్క్రీన్ కాస్ట్, దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత లింక్ విత్ టీవీ అని వస్తుంది. ఫస్ట్ టైం మాత్రమే ఇలా వస్తుందండి. సెకండ్ టైం నుంచి మనకి డైరెక్ట్గా పైన పేర్లు కనిపిస్తుంది, చూడండి. ఆ విధంగా వచ్చేస్తాయి. ఇది ఇందాక టీవీ పైన కనిపించిన ఆ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఆ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ చేయడమే. ఈ విధంగా కోడ్ అక్కడ ఎంటర్ చేసి లింక్ చేసిన తర్వాత మనం ఇక్కడ మన మొబైల్లో ప్లే చేసే వీడియోస్ అన్నీ కూడా డైరెక్ట్గా టీవీలో ప్లే అవుతుంటాయి. దాని కంట్రోల్ రిమోట్ మొత్తం మన ఫోన్లోనే ఉంటాయి. రిమోట్ లాగా మనం మన ఫోన్ని ఉపయోగించుకోవచ్చు, వాల్యూమ్ డౌన్ చేసుకోవచ్చు, నావిగేట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ వీడియో ప్లే చేయవచ్చు, అన్నీ కూడా మన మొబైల్ నుంచే చేయొచ్చు అనమాట. కాబట్టి కంప్లీట్ కంట్రోల్ మన చేతుల్లోకి వచ్చేస్తుంది. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ క్లిక్ చేయండి. మాకు కూడా కాస్త మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.